పిల్లాన్ని మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టుకుని జాగ్రత్తగా వాడిని నిద్రపుచ్చి శుభ్రంగా ఓ మంచి తాంబూలం తీసుకురమ్మని నోరంతా తాంబూలం వేసుకుని ధరణీదేవి వంక చూసి ఉన్నట్టుగా చెప్తానమ్మా నన్ను నమ్ము అంది. స్వామి శ్రీయపతిగా నెలకొన్నవాడా ఏదా శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా ఏదాలు బొమ్మన్నకి చిన్నవాడా పాదైన పెనుగొంట పట్టిన్నవాడా సూకార రూపుతో సొగసైన దేవా చేకొన్న బాలుణ్ణి చేకొన్నవాడా మరుగుజ్జు రూపాన మహికొన్న దేవా దొరగొడకరాయన్న దొంగల్లరాయ నల్లగా ఉండేటి చల్లన్ని దేవా చల్లగా గొడ్డల్ని సారించినోడా బుద్ధావతారుడా ముద్దైన దేవా చక్కగా వచ్చేటి చక్కన్నివాడా బ్రహ్మాండనాయుడా భక్తరచ్చకుడా బదరినారాయుడా బంధమోత్సకుడా విజయవాడ కనకదుర్గమ్మ ఉజ్జయిని మహంకాళి కంచి కామాక్షి పలుకీయరే నాకు పలికీయరే తల్లి పలుకీయరే నాకు పలుకీయరే అమ్మా నేను నిజమే చెప్తున్నాను ఇనుకోయే అమ్మ ఎడం చెవి చూపితే బుర్రిదే అనుకో ఎడమగడ్డం చూపితే బుర్రుడే అనుకో అంతఃపురంలో ఉండే నీ పట్టి అడవికి వెళ్ళిందే అమ్మ అక్కడ పంగనామాలు పెట్టుకున్న 3 లోకాలేలే స్వామి గద్ద మీద తిరిగేవాణ్ణి చూసిందే తల్లి చూసిందే తడవుగా మనసు పారేసుకుందే అమ్మ నీకు చెప్పడానికి భయపడుతోందే తల్లి వాడు పుట్టింది నీ పట్టి కోసం నీ పట్టి పుట్టింది వాడు కోసమే అమ్మ నా మాట వినవే తల్లి ఇద్దరికీ ఇచ్చి కళ్యాణం చెయ్యవే అమ్మ సోది చెప్పే మాటే కదా అని పక్కన పెట్టావే అనుకో తల్లి ఉపద్రవాన్ని పొందుతావే అమ్మ నా మాట వినవే ఆ కళ్యాణం కోసం 3 లోకాలు చూస్తున్నాయని నమ్మవే తల్లి అంది. అక్కడి నుంచి ఆ తాంబూలం కట్నం పుచ్చుకుంది ఏమీ తెలియనట్టుగా బయటకు వచ్చి మళ్ళీ వెంకటేశ్వరుడై అంతర్ధానమైపోయింది. ఆ విన్నటువంటి తల్లి పొంగిపోయి పద్మావతి దగ్గరికి వెళ్ళింది. నిజమేనా నువ్వు ఎవరైనా నల్లటి వాడిని చూసావా అంటే చూశానమ్మా చూసినప్పటి నుంచి వాడి మీద మక్కువ పెంచుకున్నానంది. అబ్బో తర్వాత పెద్ద కార్యం జరిగింది. పద్మావతి శ్రీనివాసుల పరిణయం ఇప్పుడు చెప్తే మహాశివరాత్రి కాబట్టి చాలా గొప్ప ఎంత నడిచింది ఎన్ని మలుపులు తిరిగి చిట్ట చివరికి అందరం కలిసి పత్ర విస్తీర్ణ భోజనం అన్నారు. మామూలుగా పులుసు వండాలంటే వచ్చిన వాళ్ళందరికీ పులుసు ఎక్కడ వండుతారని అడిగారు. పులుసు వండడానికి అన్ని నీళ్లు అంత చింతపండు అంత పులుసు ఎక్కడ వండుతారన్నారు. అన్ని నీళ్లలో చింతపండు వేసి పిసకడం కష్టం కాబట్టి పాపనాశనం తీర్థం కొండెక్కి కూర్చుని ఆ తీర్థం కింద పడే చోట చింతపండు పిసికేయండి, ఆ కింద అగ్నిహోత్రుణ్ణి పెట్టండి, పులుసు ఉడికిపోతుందో అందరికీ పెట్టేసేయండి అన్నారు. అంత పులుసు వండి పత్ర విస్తీర్ణ భోజనం పెట్టారు అన్నారు. అంటే ఎవడూ కూడా ఆకు దగ్గర కూర్చొని పరిశేచనం చేసి ఇలా అందుకున్నవాడు లేట్టాడు. ఎవడైనా సరే ఇలా లేచి అందుకోవాలి. ఎందుకంటే బూరి ఆ చివరుంటే ఎంత ఆజానబాహు అయినా వాడికి ఆకు అందదు. ఆకు అంతవరకు ఉంటే అంత పెద్ద ఆకేస్తే అందులో భోజనం పెట్టాలి. అంత గొప్ప భోజనాలు పెట్టి పద్మావతి కళ్యాణం పూర్తయింది. అసలు ఆ కళ్యాణమే పెద్ద ఉత్సవం. శ్రీనివాస అవతార విశేషమునందు చాలా గొప్ప విశేషం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నన్ని ఉత్సవాలు మీకు లోకంలో ఎక్కడా కనపడవు. అన్ని ఉత్సవాలే. అన్ని ఉత్సవాల్లో చాలా చమత్కారం ఏమిటో తెలుసా? మొగుడు పెళ్ళని దెబ్బలాడుకున్న ఉత్సవమే వాళ్ళకి. పార్వేట ఉత్సవము అని ఆయన వేటకెడితే అది ఉత్సవం. పార్వేట ఉత్సవం మీరు చూసి తీరాలి, చాలా గొప్పగా ఉంటుంది అది. పార్వేట ఉత్సవం, ప్రణయ కలహోత్సవం, ఇన్ని ఉత్సవాలు ఎందుకో తెలుసా అండి? అన్ని ఉత్సవాలు ఆయన సంబరం కోసం చేసుకునేవి కావు. 3 కారణముల చేత నేను కలియుగంలో ఇన్ని ఉత్సవాలు చేసుకుంటాను. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ. అసలు వాటి లెక్క చెప్పడం కష్టం. అన్ని ఉత్సవాలు ఎంత చిత్రంగా ఉంటాయో. అసలు ఇంకా వెంకటాచలంలో చేసే వాటితో పాటు వెంకటేశ్వర స్వామి వారికి చెప్పబడిన ఉత్సవాలు వింటే మీరు తెల్లబోతారు. అలాగే కోలాటాలు వాటితో ఊరి వెలుపలికి తీసుకెళ్ళి ఒక ఉత్సవం. ఇన్ని ఉత్సవాలు. ప్రణయ కలహోత్సవం అని మీరు ఎప్పుడైనా చూశారో లేదో, చాలా చమత్కారంగా ఉంటుంది. శ్రీదేవి భూదేవి మధ్యలో స్వామివారు కూర్చుని ఉంటారు. అకస్మాత్తుగా స్వామివారు ఒక పల్లకి ఎక్కి వెళ్ళిపోతారు. అంటే ఏదో వాళ్ళు పాపం సరదాగా మాట్లాడుతూ ఏదో అని ఉంటారు. ఆయనకి కోపం వచ్చింది, చిరుకోపం. అదో సంతోషం. దాంపత్యంలో పెళ్ళైన కొత్తల్లో దెబ్బలాడుకుని ఎవరు ముందు మాట్లాడతారని ఎదురు చూడడంలో అదొక తీపి, అదొక సంతోషం. ఆయన మహానుభావుడు అకస్మాత్తుగా వెళ్ళిపోతాడు. శిబికనెక్కి వెళ్ళిపోయి అలా దూరంగా నించుంటాడు. అమ్మవార్లు ఇద్దరు 2 పల్లకీలు ఎక్కి ఇలా దగ్గరికి వస్తారు. ఇలా దగ్గరికి వచ్చి అయ్యవారి దగ్గరికి వస్తారు. ఆయన కోపంగా మళ్ళీ ఇలా వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళిద్దరు దగ్గరికి వస్తారు. మళ్ళీ ఈయన వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మవార్లు ఇద్దరు అటు ఎదిరి నిలబడతారు, ఈయన ఇటు నిలబడతారు.
ఆస్థాన పౌరాణికులు వస్తారు. ఆస్థాన పౌరాణికులు వచ్చి స్వామివారి దగ్గరికి వెడతారు. స్వామి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి, మహాకారుణ్యమూర్తివి, నీ శక్తి స్వరూపాలు, నిత్యానపాయిని, నిన్ను విడిచిపెట్టని తల్లి ఎంత నొచ్చుకుంటోందో చూడు, ఎంత బుగ్గలు ఎర్రపడ్డాయో చూడు. ఏమి స్వామి అంత కోపం వచ్చింది మీకు? మీ కోపాన్ని ఆవిడ తట్టుకోగలదా? ఎంత బెంగ పెట్టుకుందో అని స్వామిని స్తోత్రం చేసి 4 మాటలు చెప్తారు. ఇటు వెళ్ళి అమ్మవారి దగ్గర స్తోత్రం చేసి 4 మాటలు చెప్తారు. ప్రసన్నుడైన వెంకటేశ్వరుడు ఇలా తిరిగి వచ్చి అమ్మవార్ల మధ్యలోకి వస్తాడు. అమ్మవార్లు ఇద్దరు చెరో పక్కకి వస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురికి కలిపి నీరాజనం ఇస్తారు. నీరాజనం ఇచ్చి ఈ ముగ్గురు కలిసి సంతోషంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినప్పుడు పల్లకీలు ఎంత కోపంగా వస్తాయో వెళుతున్నప్పుడు అలా ఉండవు. ఎంతో సంతోషంగా ఇలా ఇలా కదులుతూ వెడతాయి. వెళ్ళి అన్నీ కలిపి 3 వెళ్ళి వేదిక మీద కూర్చుంటాయి. కూర్చున్న తర్వాత అప్పుడు అన్నమాచార్య కీర్తనలు వినిపిస్తారు. ప్రణయ కలహోత్సవం చేస్తుంటే, ప్రణయ కలహోత్సవం ఎందుకు చేస్తారో తెలుసా? గత జన్మలలో ఉండిపోయినటువంటి పాపము అనుభవంలోకి వచ్చి ఈ జన్మలో అస్తమానం భర్త విసుక్కోవడం, భార్య పక్కకి వెళ్ళి కళ్ళొత్తుకునేటటువంటి బాధ పొందకుండా ఉండాలంటే, ఇద్దరి మధ్య అన్యోన్యత పెరగాలి అంటే మహానుభావుడికి ప్రణయ కలహోత్సవం చేసి చూస్తారు. ఈశ్వరుడి ప్రణయ కలహోత్సవం చేస్తే మనకి ప్రణయ కలహం కూడా లేనంత అన్యోన్యత దాంపత్యంలో సిద్ధిస్తుంది అని. అలాగే వసంతోత్సవం స్వామివారికి మధ్యాహ్న కాలంలో చేస్తారు. అప్పుడు వసంతం ఆడతాడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ప్రసన్నుడై జుబిలియంట్ మూడ్లో ఉంటాడు. అప్పుడు ఒక్కసారే చాలా ప్రసన్నుడై ఉంటాడు, వసంతం ఆడుకుంటాడు. ఆ వసంతాన్ని నూతన దంపతుల మీద చల్లిస్తారు. ప్రత్యేకించి కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల్ని వసంతోత్సవానికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఈశ్వరుడు వసంతమాడిన జలాల్ని వాళ్ళ మీద చల్లిస్తే పుత్రపౌత్రాభివృద్ధిగా ఐశ్వర్యంతో వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. చక్కగా వాళ్ళ మధ్య ఆనుకూల్యమైనటువంటి దాంపత్యం కలుగుతుంది. కాబట్టి ఆయనకి ఇన్ని ఉత్సవాలు ఎందుకో తెలుసా అండి? సంవత్సరానికి ఒకసారి వసంతోత్సవం, అప్పుడు మామిడి పళ్ళతో పెడతారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. అష్టదళ పాద పద్మారాధనమని ఒక ఉత్సవం. ఆ బంగారు కమలాల్ని ఆయన పాదముల మీద పెడుతున్నటువంటి ఆ అష్టదళ పాద పద్మారాధనాన్ని చూసిన వాళ్ళకి వెంటనే ఏదో శుభవార్త వినపడుతుంది. అంత శక్తివంతం అష్టదళ పాద పద్మారాధన సేవ. వెంకటేశ్వరుడే కలియుగంలో కించిత్ సేవ మీరు చేస్తే చాలు. అన్ని సేవలలోకి గొప్పదేమిటో తెలుసా? దానికి ఉత్సవము అని పేరు. అందుకే ఉత్సవాలు అంటారు. ఉత్సూతే హర్షం ఇది ఉత్సవ. మీరు మనసులో గొప్ప సంతోషాన్ని పొందడమే ఉత్సవం. మీరు వెంకటేశ్వర వైభవం వింటూ చాలా సంతోషాన్ని పొందారనుకోండి, మీరు ఉత్సవం చేశారు అని వేసుకుంటారు లెక్కలో. ఉత్సవం, సవం అంటేదే దుఃఖము, సంసారము. పైకెత్తుతుంది. వెంకటేశ్వర ఉత్సవాన్ని చూసినా చేసినా సంసార సముద్రము నుండి దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఆయన ఆదివరాహమూర్తి దంస్ట్రతో సంసారము నుండి పైకెత్తుతాడు. కాబట్టి మనందరం పరమేశ్వరుని యందు భక్తితో చేసేదేదో అది సవం, సంసారము నుండి పైకెత్తుతుంది. సవం అది ఉత్కృష్టమైన యజ్ఞము. అది వెంకటేశ్వరానుగ్రహం చేత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది. కలియుగంలో అందరూ యజ్ఞయాగాది క్రతువులు చెయ్యలేరని పరమేశ్వరుడు మనని అనుగ్రహించడానికి అన్ని ఉత్సవాల్ని కృప చేశాడు. అన్ని వాహనాల మీద ఊరెరుగుతాడు. కాబట్టి ఉత్సవం, ఆ ఉత్సవం మనం చేయడం కాదు, జానపదులు చేస్తారు. చూసి తీరాలి నిజంగా.